కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో అపశృతి. గొడవరులో రోడ్డు నిర్మాణ పనులు పరిశీలిస్తుండగా తోపులాట జరిగింది. తోపులాటలో బాలిక సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమెను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో తోపులాట జరిగింది. ఆ తోపులాటలో బాలిక సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్లో ఉన్నారు. అశోక్, చెప్పండి, ఏం జరిగింది? ప్రస్తుతం ఈ బాలిక ఆరోగ్యం ఎలా ఉంది? బిందు, ఈ రోజు కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఉదయం ఈ గొడవరులో పెంకుగూడ మండలం పరిధిలోని గొడవరులో మీరు నూతనంగా నిర్మాణం జరుగుతున్న రోడ్డు పనులను ఆయన పరిశీలించేందుకైతే వచ్చిన పరిస్థితి. ఈ క్రమంలో చాలా చిన్న రోడ్డు అది. అక్కడ ఒక్కసారిగా పవన్ చూసేందుకు అభిమానులు ఎగబడిన పరిస్థితి. అయితే బారికేడ్లు కూడా ఆ చిన్న స్థలంలోనే బారికేడ్లు పెట్టడం వల్ల పబ్లిక్ బాగా ఇబ్బంది అయిన పరిస్థితి కనబడుతుంది. దీంతో కుటుంబాన్ని చూసేందుకు వచ్చిన బాలిక సమస్యలు పడిపోయింది. ఒకసారిగా తోపులాట జరిగింది. ఆ బారికేడ్ల నుంచి కొంతమంది కిందకి దూకేసిన పరిస్థితి. సమస్యలు పడిపోయిన బాలికను ఆమె తండ్రి బండి మీదనే సమీపంలోని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అయితే ప్రమాదం అయితే ఏమీ లేదని చెప్పారు. ప్రస్తుతం ఆ బాలికకు ప్రథమ చికిత్స చేసి ఆమెను పంపించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ పర్యటనకు వస్తున్న సమయంలో ఏదైతే అభిమానులు కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, చూసేందుకు వచ్చినప్పుడు తగిన ఏర్పాట్లు చేయాలి. ఈ తరహాలో తోపులాటకు సంబంధించి ఎలాంటి ఆస్కారం లేకుండా చేయాలని కూడా అందరూ కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటన వల్ల కొంత ఆందోళన అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఓకే అశోక్.